హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విక్రమ్ కృష్ణ ప్రొజెక్టర్ మీద నల్లపూసల కార్యక్రమంకి సంబంధించిన తమ ఫొటోస్ చూసుకొని రామలింగంని పక్కకు తీసుకెళ్ళి, ఆ ప్రొజెక్టర్ ఏంటి, ఆ సినిమా ఏంటి, ఇదంతా ఇప్పుడు అవసరమా అంటాడు. రామలింగం, నీకు అవసరం లేకపోయినా మాకు అవసరం రా అంటాడు. మాకు అంటే నాకు కాదురా, ఇంట్లో వాళ్లకు అవసరం అంటాడు. విక్రమ్ కృష్ణ, అయినా ఈ సెటప్ అంతా ఎవరు అరేంజ్ చేశారు, అసలు ఈ ప్రొజెక్టర్ ఐడియా ఎవరిది అంటాడు. రామలింగం, ఇలాంటి బ్రిలియంట్ ఐడియాస్ యూజువల్గా మనకే వస్తుంటాయి కదా అంటాడు. విక్రమ్ కృష్ణ, అవునులే, అగ్రిమెంట్ పెళ్ళనే దిక్కుమాలిన ఐడియా కూడా నీకే వచ్చింది కదా అంటాడు. రామలింగం, దిక్కుమాలిన ఐడియా ఎలా అవుతుందిరా, దానివల్ల నీకు మంచే జరిగింది కదా, రాధ లాంటి మంచి భార్య వచ్చింది కదా అంటూ, అంటే టెంపరీగా ప్రియతో పెళ్లి తప్పించుకోవడం కోసం టెంపరీగా రాధ లాంటి మంచి భార్య వచ్చింది కదా అంటున్నాను అంటాడు. విక్రమ్ కృష్ణ, మంచే, ఎప్పుడో నా కొంప ముంచేలా ఉంది అంటాడు. రామలింగం, ఏం జరిగిందిరా, నల్లపూసల ఫంక్షన్ ఆపలేకపోయినందుకు రాధ నిన్నేమైనా అనిందా అంటాడు. విక్రమ్ కృష్ణ, చాలా అందిరా అంటూ జరిగిన విషయం చెప్తాడు. రామలింగం, నిన్ను రాధ వదలరా అనిందా అంటూ, జనరల్గా 3 పెళ్ళాల విషయంలో అలా అనుకుంటారు, కానీ మీలాంటి స్పెషల్ 3 పెళ్ళాల విషయంలో అలా ఉండకూడదు కదా అంటాడు. విక్రమ్ కృష్ణ, రాధకు అంత కోపం ఎందుకు వచ్చిందంటావు అని అడుగుతాడు. రాధ మొహంలో అంత చిరాకు, తన మాటల్లో అంత కోపం నేనెప్పుడు చూడలేదురా. ఆఫ్టర్ ఆల్ నల్లపూసల దండ తీసేయబోతూ ఉంటే అంతలా రియాక్ట్ అవ్వాలా, అయినా నల్లపూసలు తన మెడలో వేయడం వల్ల నేను తన భర్తనైపోతానా, తను నా భార్య అయిపోతుందా అంటాడు. రామలింగం, అయిపోతే బాగుంటుంది అనుకుంటూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ, నేను అనుకుంటున్నట్టుగా ఈ నల్లపూసల కార్యక్రమం కూడా అగ్రిమెంట్ మ్యారేజ్లో ఒక పార్ట్ అని తను కూడా అనుకోవచ్చు కదా, అలా అనుకుని నాలా హ్యాపీగా ఉండొచ్చు కదా అంటాడు. రామలింగం, అందరూ నీలా ఉండరు కదరా, అలా అనుకోవాలంటే నీలాగా మెంటల్ గాడై ఉండాలి అంటూ, మెంటల్గా చాలా ఎదిగి ఉండాలి అంటున్నాను అంటాడు. కొన్ని గుండెలకి బండలకి సెంటిమెంట్స్ ఎమోషన్స్ ఉండవు కదరా అంటూ, నీలాంటి స్ట్రాంగ్ గుండెలకి ఉండవని నా ఉద్దేశం అంటాడు. కానీ రాధ లాంటి సెంటిమెంట్ మనుషులకు సెంటిమెంట్స్ ఉంటాయిరా, అందుకే అలా ఫీల్ అవుతుంది అంటాడు. విక్రమ్ కృష్ణ, ఆ ఫీలింగ్ని అలా కంటిన్యూ చేస్తుందంటావా, లేక కంట్రోల్ చేసుకుంటుందంటావా అని అడుగుతాడు. రామలింగం, నాకు తెలిసి కంటిన్యూ చేస్తుంది అని చెప్పబోతూ, కంట్రోలే చేసుకుంటుంది అంటాడు. విక్రమ్ కృష్ణ, అయితే పర్లేదులే అంటాడు. రామలింగం, తను కంట్రోల్ చేసుకునేంత వరకు నువ్వు కంట్రోల్ చేసుకో, అనవసరంగా తనతో గొడవలు పడకు, అలా గొడవలు పడితే తను ఇంకా డిస్టర్బ్ అవుతుంది అంటాడు. విక్రమ్ కృష్ణ, గొడవలు పడనులే అంటాడు. రామలింగం, సరే పద సినిమా చూద్దాం అంటాడు. విక్రమ్ కృష్ణ, ఏ సినిమా అని అడుగుతాడు. రామలింగం, నల్లపూసల సినిమా అంటాడు. అప్పుడే అనసూయ రాధను కూడా ప్రొజెక్టర్ దగ్గరకు తీసుకొస్తూ ఉంటుంది. సునంద రాధను విక్రమ్ కృష్ణ పక్కనే కూర్చోబెడుతుంది. అందరూ రాధ విక్రమ్ కృష్ణ ఫోటోలు చూస్తూ ఉంటారు. విక్రమ్ కృష్ణ నవ్వు నటిస్తూ ఉంటాడు. రాధ సీరియస్గా ఉంటుంది. సునంద, జంట చూడముచ్చటగా ఉన్నారు, వీళ్లకు నా దిష్టే తగిలేలా ఉంది అంటుంది. రామలింగం, నా దిష్టి కూడా తగిలేలా ఉంది అంటూ విక్రమ్ కృష్ణతో సరదాగా జోక్ చేశాను లేరా, జస్ట్ ఫర్ ఫన్ అంటాడు. నందగోపాల్, నువ్వు ఫన్గా అన్నా సీరియస్గా అన్నా నిజంగా దిష్టి తగిలే జంటే వీళ్ళు అంటాడు. ఆ దేవుడు వీళ్ళను ఒకరి కోసం ఒకరిని పుట్టించినట్టున్నాడు అంటాడు. అనసూయ, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదే ఏమో అంటుంది. సునంద, మన విక్రమ్ కృష్ణకి భార్య అవడం కోసమే, మన ఇంటికి కోడలుగా రావడం కోసమే రాధ పుట్టింది అంటుంది. ఇక దమయంతి తన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నప్పుడు తన భర్త శవం దగ్గర నిల్చుని పోలీస్ యూనిఫామ్లో ఉన్న రామచంద్రయ్యని చూస్తూ, నా సంతోషాన్ని దూరం చేసిన నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో నేను చూస్తా అని కోపంగా అనుకోవడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇన్నేళ్లుగా తన ముందు తలదించుకుని నోరెత్తి మాట్లాడని రామచంద్ర ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య దమయంతి తన భర్త చావుకి కారణం తనే అని చెప్పడం గుర్తు చేసుకుంటూ, నువ్వు ఎప్పటికీ మారవు దమయంతి అనుకుంటాడు. నా తమ్ముడు చనిపోవడానికి కారణం నేనే అని మాట్లాడి మానుతున్న గాయాన్ని మళ్ళీ రేపుతున్నావు. ఏ అన్నైనా తమ్ముడి చావుని కోరుకుంటాడా, మరదలికి పసుపు కుంకుమ దూరం చేయాలనుకుంటాడా అని అనుకుంటూ ఉంటాడు. దమయంతి, నాకు నా భర్తను దూరం చేసినందుకే నీకు నీ భార్యని కూతుర్ని దూరం చేశాను అనుకుంటుంది. రామచంద్రయ్య, ఎన్ని రోజులు ఎన్ని ఏళ్ళు మాటలతో బాధ పెడతావు అనుకుంటాడు. దమయంతి, నా ప్రాణం ఉన్నంత వరకు నీ ప్రాణం పోయేంత వరకు అనుకుంటూ ఉంటుంది. రామచంద్రయ్య
తప్పుని తప్పు అని చెప్పడం తప్ప అని అనుకుంటూ ఉంటే దమయంతి, నాకు నువ్వు ఎదురు చెప్పకూడదు, చెప్పావంటే ఈ ఇల్లు నా చెయ్యి దాటిపోతుందని అర్థం. ఇన్నేళ్లుగా ఎప్పుడూ జరగలేదు, కానీ ఇప్పుడు జరుగుతుంది అంటే దానికి కారణం ఆ రాధ అందరినీ తన వైపుకు తిప్పుకుంది. ఇంటితో ఏ సంబంధం లేని దానితో ఇంట్లో వాళ్ళు ఎందుకంత బంధం ఏర్పరచుకున్నారు? అగ్రిమెంట్ పెళ్లి చేసుకొచ్చింది కాబట్టి, ఇంటి కోడలు కాదు కాబట్టి, వాళ్లకు ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు కాబట్టి, వాళ్ళ మధ్య ఏ బంధం లేదు కాబట్టి ఓకే. అదే నిజంగా విక్రమ్ కృష్ణ భార్య అయితే, ఇంటి కోడలైతే నా పరిస్థితి ఏంటి అనుకుంటూ ఉంటుంది దమయంతి. ఇక రాధ నిద్రపోతూ నల్లపూసల్ని చేతితో గట్టిగా పట్టుకుని ఉంటుంది. విక్రమ్ కృష్ణ నిద్రలో కలకంటూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ కలలో చిట్టి నీళ్ళలో పడిపోతూ నా చెయ్యి వదలతు బావా అంటూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ నేను వదలను చిట్టి అంటూ చిట్టి చేయి పట్టుకుని ఉంటాడు. చిట్టి బావా అంటూ నీళ్ళలో పడిపోతుంది. విక్రమ్ కృష్ణ ఉలికిపడి నిద్రలేస్తాడు. వాటర్ తాగి రాధ వైపు చూస్తాడు. రాధ నల్లపూసలు చేతితో గట్టిగా పట్టుకుని నిద్రపోతూ ఉండడం చూసి, పొద్దుటి వరకు నల్లపూసల కార్యక్రమం వద్దు వద్దు అని నాతో పోట్లాడింది, ఇప్పుడేమో నల్లపూసల్ని గట్టిగా పట్టుకుని పడుకుంది. రాధలో ఏదో తెలియని మార్పు వచ్చింది. ఈ మార్పు ఎటు దారితీస్తుందో దేవుడా అనుకుంటాడు. కారు యాక్సిడెంట్ అయి నీళ్ళలో పడిపోయినట్టు కలకంటుంది రాధ. కలలో తను విక్రమ్ కృష్ణ చేయి పట్టుకుని వదలొద్దు వదలొద్దు అని కలవరిస్తూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధను చూసి, చిన్నప్పుడు చిట్టి సంఘటన నా కల్లోకి వచ్చినప్పుడే రాధ కూడా వదలొద్దు వదలొద్దు అంటుందేంటి అనుకుంటూ రాధ దగ్గరకు వెళ్ళి రాధను నిద్రలేపుతాడు. రాధ ఉలికిపడి నిద్రలేచి దూరంగా జరిగి కూర్చుని, ఎందుకు నా దగ్గరకు వచ్చావు అంటుంది. విక్రమ్ కృష్ణ కూల్ అంటూ కంగారు పడుకు రాధ అంటాడు. నిద్రలో నువ్వు ఏదో కలవరిస్తుంటేను అంటాడు. రాధ ఏదో కల వచ్చినట్లుందిలేండి, అందుకే అలా కలవరించాను అంటుంది. విక్రమ్ కృష్ణ వాటర్ బాటిల్ ఇచ్చి, నువ్వేదో డిస్టర్బెన్స్లో ఉన్నట్టున్నావు, బెడ్ మీద పడుకో అని చెప్పి నేనే కింద పడుకుంటాను అంటాడు. రాధ నేను ఇప్పుడు ఓకే అంటూ నువ్వే పైన పడుకో అంటుంది. విక్రమ్ కృష్ణ సరే అంటూ బెడ్ మీద పడుకుంటాడు. రాధ విక్రమ్ కృష్ణతో తన పెళ్లి మెమరీస్ని గుర్తు చేసుకుంటూ నల్లపూసల్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇక ప్రియ డిస్టర్బ్గా ఉండడం చూసి దమయంతి ప్రియ దగ్గరకు వెళ్ళి, రాత్రి సరిగా నిద్ర పట్టలేదా అంటుంది. ప్రియ ఎలా పడుతుంది మామ్, ఆ రాధ మెడలో బావ నల్లపూసలు వేశాక నాకు ఎలా నిద్ర పడుతుంది అంటుంది. దమయంతి దాని గురించి ఎక్కువగా ఆలోచించుకు బేబీ, అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా ఎలా నటిస్తున్నారో ఈ నల్లపూసల కార్యక్రమం కూడా నటనలో ఒక భాగమే. రాధకు మీ బావకు అగ్రిమెంట్ ఉందే తప్ప ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు. ఎవరి అవసరం కోసం వాళ్ళు 1 ఇయర్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. 1 ఇయర్ తర్వాత ఆటోమేటిక్గా అగ్రిమెంట్లోంచి వాళ్ళు ఎగ్జిట్ అవుతారు అంటుంది. ప్రియా అంటే 1 ఇయర్ పాటు ఆ రాధను నేను భరించాలంటావా అని అడుగుతుంది. దమయంతి అలా ఎందుకంటాను బేబీ అంటుంది. ప్రియా ఏమో, నువ్వు అసలు ఎప్పుడు ఏం మాట్లాడతావో నాకు అర్థం కాదు. నిన్నటి దాకా నల్లపూసల ఫంక్షన్లో అగ్రిమెంట్ పేపర్లు బయట పెట్టి వాళ్ళది అగ్రిమెంట్ మ్యారేజ్ అని నిరూపించి ఆ రాధను మెడబట్టి బయటకు గెంటేస్తా అన్నావు. నిన్నటికి నిన్న ఏమన్నావు? బావా దాని మెడలో నల్లపూసలు వేయడంతో రాధ అగ్రిమెంట్ పెళ్లిని అసలైన పెళ్లిగా భావించొచ్చు అన్నావు. అలా భావిస్తే ఇంటి కోడలుగా పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోవాలన్న ఆలోచన రాధకు రావచ్చన్నావు అంటుంది. దమయంతి ఆ ఆలోచన రాధకు వచ్చేలోపే వాళ్ళిద్దరిది అగ్రిమెంట్ పెళ్ళని నిరూపించి రాధను నేను మెడపట్టుకుని బయటకు గెంటేస్తాను కదా అంటుంది. కాకపోతే నిన్న మన అటెంప్ట్ ఫెయిల్ అయింది కాబట్టి ఇమీడియట్గా ఏ స్టెప్పు తీసుకోలేము. వీలైనంత తొందరలో వాళ్ళది అగ్రిమెంట్ పెళ్లి అని నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు సేకరిస్తాను. అందరి ముందు ఆ సాక్ష్యాలు బయటపెట్టి వాళ్ళది అగ్రిమెంట్ పెళ్లి అని నిరూపిస్తాను. నీకు నీ బావకి పెళ్లి చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్ బేబీ అంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకో అంటూ, మీ బావ మీద నీకు బోల్డెంత ప్రేమ ఉంది, కానీ రాధకు మీ బావకి మధ్య ప్రేమ అనేదే లేదు. నీకు నీ బావకి మధ్య బావ మరదల బంధం ఉంది, కానీ రాధకి విక్రమ్కి మధ్య ఎలాంటి బంధం లేదు, సంబంధం లేదు. నీ బావతో నీకు ప్రేమ బంధం 100% నిజం. రాధతో మీ బావకున్న పెళ్లి బంధం 100% అబద్ధం. సో నీ బావకి భార్యవు నువ్వే అవుతావు తప్ప ఆ రాధ కాదు, కాలేదు అంటుంది. ప్రియా హ్యాపీగా దమయంతిని హక్ చేసుకుని థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. ఇక రాధ నల్లపూసల గురించి పద్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. దమయంతి మాటలు కూడా గుర్తు చేసుకుంటుంది. విక్రమ్ కృష్ణ బ్లాక్మెయిల్ చేసి తన మెడలో నల్లపూసలు వేయడం గుర్తు చేసుకుంటూ తులసి కోటకు పూజ చేస్తుంది. తులసమ్మకు నమస్కారం చేసుకుంటూ, తులసమ్మ తల్లి
నేనేంటో, నా భవిష్యత్ ఏంటో నాకే అర్థం కానంత అయోమయంగా ఉంది. నాటకంగా మొదలైన మా పెళ్లి నల్లపూసలు పడడంతో నిజమైన పెళ్లిగా మారిపోయింది. నటనకు నిజానికి మధ్య నలిగిపోతున్న నా మనసుకి నువ్వే ఏదో ఒక ఊరట కలిగించు తల్లి. అగమ్య గోచరంగా ఉన్న నా జీవితానికి ఒక గమ్యాన్ని చూపించు అనుకుని నమస్కారం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది రాధ. సునంద రాధ దగ్గరకు వస్తుంది. కోడలంటే నీలా ఉండాలమ్మా అంటుంది. ఏ జన్మలో మేము ఏం పుణ్యం చేసుకున్నామో నీలాంటి మంచి కోడలు మాకు దొరికింది అంటుంది. నిన్నటి వరకు ఈ ఇంట్లో నీ స్థానం వేరు, కానీ ఈ రోజు నుంచి నీ స్థానం వేరు. మీ పెళ్లిని మొదట్లో మేము అంగీకరించకపోయినా మా అబ్బాయి నీ మెడలో తాళి కట్టిన రోజే నువ్వు మా కోడలివైపోయావు. కానీ నిన్న జరిగిన నల్లపూసల కార్యక్రమంతో మీ పెళ్లి తంతు మొత్తం పూర్తయింది. నువ్వు ఇంటి కోడలిగా మారిపోయావు. నిన్న అందరి సమక్షంలో అమ్మవారి ఆశీస్సులతో విక్రమ్ కృష్ణ నీ మెడలో నల్లపూసలు వేస్తుంటే మా కళ్ళ ముందే మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతున్నట్టు మాకు అనిపించింది. మీ పెళ్లి కళ్ళారా చూసామన్న తృప్తి కలిగింది. ఏ ఆడపిల్ల అయినా పెళ్ళయ్యాక అమ్మా నాన్నలను, అన్నదమ్ముల్ని, సొంత వాళ్ళని అందరినీ వదిలి అత్తారింట్లో కాలు పెడుతుంది. ఆ క్షణం నుంచి అత్తిల్లే తన సొంత ఇల్లు అనుకోవాలమ్మా. అత్తా మామల్ని అమ్మా నాన్నల్లా చూసుకోవాలి. బావగారిని, మరిదిని అన్నదమ్ముల్లా భావించాలి. అత్తింట్లో ఉన్న వాళ్ళందరినీ సొంత మనుషుల్లా చూసుకోవాలి. అప్పుడే ఆడపిల్లకి అత్తిల్లు మరో పుట్టిల్లులా అనిపిస్తుంది. భర్త అనేవాడు బయట నుంచి రకరకాల తలనొప్పులతో, రకరకాల చిరాకులతో ఇంటికొస్తాడు. ఆ చిరాకులని, తలనొప్పుల్ని ఇంట్లో ఇల్లాల మీద చూపెడతాడు. అర్ధాంగిగా అది మనమే అర్థం చేసుకోవాలి. వాళ్ళ తలనొప్పులను, చిరాకులను పోగొట్టడానికి ప్రయత్నించాలే తప్ప మనం వాళ్ళకి తలనొప్పిగా, చిరాకుగా మారకూడదు. ఏ భార్య అయినా భర్త మనసెరిగి మసులుకోవాలి. విక్రమ్ కృష్ణ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఒకరి గురించి ఒకరికి బాగానే తెలిసి ఉంటుంది. ఒకరినొకరు బాగానే అర్థం చేసుకుని ఉంటారు. కానీ ప్రేమించే రోజుల్లో అర్థం చేసుకునేది కొంతవరకే ఉంటుందమ్మా. పెళ్ళై కాపురం చేస్తున్నప్పుడే ఒకరికొకరు పూర్తిగా అర్థమవుతారు. మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా మనస్పర్ధలు వస్తే వాటిని మనసులోకి తీసుకోకూడదు, మనస్పర్ధలుగా మార్చుకోకూడదు. అలా ఉంటేనే ఆలు మగల మధ్య గొడవలు రాకుండా అన్యోన్యంగా ఉంటారమ్మా. మీ ఆయన మంచివాడే, కాకపోతే ఒక్కోసారి వాడు అనుకున్నదే కరెక్ట్ అని మొండిగా ప్రవర్తిస్తాడు. అలాంటి మొండిఘటాన్ని నీలాంటి నెమ్మదస్తురాలే దారిలోకి తీసుకొస్తుందని నా గట్టి నమ్మకమమ్మా. అలాగే ఈ ఇంటిని నువ్వు చక్కదిద్దుకుంటావని, నా కోడలిగా నీ బాధ్యతని నువ్వు నెరవేరుస్తావన్న నమ్మకం నాకుందమ్మా. ఇది నీ ఇల్లు, నువ్వు ఇంటి కోడలివి. ఈ రోజు నుంచి నీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది అని చెప్పి సునంద వెళ్ళిపోతుంది. ఇక రాధ దేవుడి గదిలోకి వస్తుంది. స్వామి, ఒక అవసరం, ఒక ఒప్పంద వివాహం, 365 రోజుల గడువు, నా తండ్రి విడుదల, ఇలా మొదలైంది నా ప్రయాణం. ఇంతవరకు సాఫీగా సాగిన ఈ ప్రయాణం నిన్న నా మెడలో నల్లపూసలు పడడంతో ఒక కొత్త మలుపు తిరిగింది. నాన్నని కాపాడుకోవడం కోసం నేను ఒక దారి ఎంచుకుంటే నువ్వు నా దారిని మార్చి ఈ బంధంలోకి తీసుకొచ్చావు. రక్త సంబంధాన్ని కాపాడుకునే ప్రయత్నంలో తాళి బంధానికి తలవంచాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు. ఇదంతా నువ్వెందుకు చేశావో నాకు తెలీదు, కానీ ఇది నీ నిర్ణయం అనే భావిస్తున్నాను. తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ బలమైన ఈ బంధానికి నేను విలువ ఇస్తున్నాను. ఈ క్షణం నుంచి ఇది నా అత్తారిల్లు. విక్రమ్ కృష్ణ నా భర్త. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పడినా, ఎట్టి పరిస్థితుల్లోనూ నా అత్తారింటిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అనుకుని రాధ కుంకుమ తీసుకుని నుదుటన బొట్టు పెట్టుకుని, పాపిట్లో కూడా బొట్టు పెట్టుకుని, తాలికి కూడా కుంకుమ పెడుతుంది. తన తాళిని కళ్ళకత్తుకుంటూ ఉంటుంది రాధ. అటుగా వచ్చిన దమయంతి రాధను చూసి, ఏంటి దేవుడి ముందు కూడా యాక్టింగ్ మొదలు పెట్టావా అంటుంది. అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని ఇంట్లో కాలు పెట్టి అందరి ముందు తెగ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు కదా, అలాగే ఇప్పుడు కూడా తాళిబొట్టుకి బొట్టు పెడుతూ, పాపిట్లో బొట్టు పెడుతూ దేవుడి ముందు కూడా పర్ఫార్మెన్స్ ఇస్తున్నావా అంటున్నాను అంటుంది. రాధ దమయంతి మాటలు పట్టించుకోకుండా పూలతో దేవుడిని పూజిస్తూ ఉంటుంది. దమయంతి, నీ పర్ఫార్మెన్స్తో ఆ దేవుడిని నమ్మించగలవేమో కానీ ఈ దమయంతిని మాత్రం ఎప్పటికీ నమ్మించలేవు. ఫైల్లో ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ తీసేసి మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి మమ్మల్ని మోసం చేశామని సంతోషపడుతున్నావేమో. ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండదు. నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎంతమంది దేవుళ్లకు మొక్కినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇలాంటి నల్లపూసల స్కీమ్లు, బొట్టు పెట్టే స్కామ్లు ఎన్ని చేసినా ఎక్కువ కాలం నువ్వు ఇంటి కోడలిగా ఉండలేవు. తొందరలోనే మీది అగ్రిమెంట్ పెళ్ళని సాక్ష్యాలతో నిరూపిస్తాను. మీ దొంగ పెళ్లిని బయటపెట్టి నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం కొంచెం లేట్ అయితే లేట్ అవ్వచ్చు, కానీ గెంటేయడం మాత్రం పక్కా.
విక్రమ్ కృష్ణకు ప్రియకు పెళ్లి జరిపించడం మాత్రం పక్కా. అవసరం కోసం అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్న ఒక ఆడపిల్లలా నువ్వు సమాజం దృష్టిలో అల్లరి పాలవడం పక్కా. ఇవన్నీ పక్కాగా జరిగాక ఈ దమయంతి పవర్ ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. గుర్తు పెట్టుకో అని చెప్పి దమయంతి వెళ్ళిపోతూ ఉంటుంది. రాధ చిన్నమ్మ అని పిలుస్తుంది. దమయంతి చిన్నమ్మ అని నన్నెవరు పిలుస్తున్నారు అనుకుంటూ రాధ వైపు చూస్తుంది. దమయంతి రాధతో చిన్నమ్మ ఏంటి అంటుంది. రాధ మీరు నాకు చిన్నమ్మ అవుతారు కదా చిన్నమ్మ గారు అంటుంది. అర్థం కాలేదా అంటూ నేను విక్రమ్ కృష్ణ భార్యని, మీరు విక్రమ్ కృష్ణ గారి మేనమామ భార్య, అంటే మీరు మా వారికి అత్త అవుతారు కదా, అందుకే మీరు నాకు చిన్నమ్మ అవుతారు కదా చిన్నమ్మ గారు అంటుంది. నల్లపూసల కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు మీరు నాకు అమ్మ లాంటి దాన్ని అన్నారు కదా, మా అమ్మ కన్నా చిన్నవారైన మీరు నాకు చిన్నమ్మ అవుతారు కదా చిన్నమ్మ గారు అంటుంది. దమయంతి కొత్తగా ఈ వరుసలు కలపడం ఏమిటి అంటుంది. రాధ కొత్తగా కలిసింది ఏమీ లేదు చిన్నమ్మ గారు, పాతగా కలిసిన వరుసలే ఇవి, కాకపోతే ఇప్పుడు కొత్తగా పిలుస్తున్నాను అంటుంది. దమయంతి కొత్తగా పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు అంటుంది. రాధ వచ్చింది చిన్నమ్మ గారు, నాకు ఇంటితో ఉన్న చుట్టరికం ఏంటో ఇవాళే నాకు అర్థమైంది. ఈ ఇంట్లో ఉన్న మనుషులు నాకు ఎవరెవరు ఏమవుతారో ఇవాళే నాకు తెలిసింది. చుట్టరికం కలిసినప్పుడు వరుసలు పెట్టి పిలవాలి కదా చిన్నమ్మ గారు. నేను ఇంటికి వచ్చిన ఎన్ని రోజులకు నాకు వరుస కుదిరింది, అందుకే నా వరుస మారింది. ఇంతకుముందు మీరేమన్నారు, నల్లపూసల స్కీమ్లు బొట్టు పెట్టే స్కామ్లు ఎన్ని చేసినా నేను ఇంటి కోడలుగా ఎక్కువ కాలం ఉండలేను అన్నారు కదా, ఉంటాను, కలకాలం ఇంటి కోడలుగా ఇంట్లోనే ఉంటాను. విక్రమ్ కృష్ణ గారు నా మెడలో నల్లపూసలు వేశాక అగ్రిమెంట్ పెళ్లి కాస్త అగ్నిసాక్షిగా జరిగిన పెళ్లిలా మారిపోయింది. సంవత్సరం పాటు భార్యాభర్తలుగా నటించాల్సిన నేను విక్రమ్ కృష్ణ జీవితాంతం భార్యాభర్తలుగా జీవించబోతున్నాం. ఇప్పుడు ఇది నా ఇల్లు, నా అత్తారిల్లు. ఈ ఇల్లు మీకెలా అత్తారిల్లు అవుతుందో అలాగే నాకు కూడా అత్తారిల్లు అవుతుంది. ఈ ఇంట్లో మీకెంత హక్కుందో ఈ ఇంటి కోడలుగా నాకు అంతే హక్కుంది. సో నన్ను ఇంటి నుంచి బయటకు పంపించే వాళ్ళు ఎవరూ లేరు, ఇది పక్కా. మీలాంటి వాళ్ళు 100 మంది కలిసి వచ్చినా కూడా నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేయలేరు, ఇది పక్కా. ఒకవేళ అలా గెంటేయాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళు నలుగురిలో అల్లరి పాలవడం పక్కా. అవన్నీ పక్కాగా జరిగితే ఈ రాధ పవర్ ఏంటో మీకు తెలుస్తుంది, గుర్తుంచుకోండి అని చెప్పి రాధ వెళ్ళిపోతుంది. ఇక దమయంతి తల పట్టుకుని రాధ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రియ దమయంతి దగ్గరకు వచ్చి ఏంటి మామ్ ఇలా తల పట్టుకుని కూర్చున్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది. దమయంతి ఏం చెప్పాలి దీనికి అనుకుంటూ రాధ అగ్రిమెంట్ పెళ్లిని అసలైన పెళ్లిగా మార్చుకుందని చెప్తే ప్రియ చావడమో రాధను చంపడమో చేస్తుంది. దీనికి ఎటువంటి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు అనుకుంటూ ప్రియతో తలనొప్పిగా ఉంది అంటుంది. ప్రియ ఇందాకటి దాకా బాగానే ఉన్నావు కదా, రాధను బావను విడదీసి నాకు బావకి పెళ్లి చేస్తానన్నావు కదా అంటుంది. దమయంతి సడన్గా నాకు కొత్త తలనొప్పి వచ్చింది అంటుంది. ప్రియ కొంపతీసి రాధ వల్ల వచ్చిందా అని అడుగుతుంది. నల్లపూసలు మెడలో పడ్డాక అగ్రిమెంట్ పెళ్లిని సెంటిమెంట్ పెళ్లిలా ఫీల్ అవుతున్నానని రాధ చెప్పిందా, ఇంటి కోడలుగా పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతానని చెప్పిందా, నాకు బావకి ఈ జన్మలో పెళ్లి కాదని బల్లకుత్తి మరీ చెప్పిందా అని అడుగుతుంది. దమయంతి బల్లకుత్తి చెప్పలేదు, కుర్చీ కుత్తి చెప్పలేదు, అసలు రాధ నాకేమీ చెప్పలేదు. అయినా రాధ అలాంటివి ఎందుకు చెప్తుంది, తన అగ్రిమెంట్ ఎప్పుడైపోతుందా, ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తుంది. కానీ తను ఇక్కడే ఉండిపోవాలని నీకు మీ బావకి పెళ్లి జరగదని ఎందుకు చెప్తుంది. ఒకవేళ అది చెప్తే మాత్రం మీ ఇద్దరికి పెళ్లి జరగకుండా ఉంటుందా, నేను పెళ్లి చేయకుండా ఉంటానా అంటుంది. ప్రియ మరి తలనొప్పి ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. దమయంతి వాళ్ళదే అగ్రిమెంట్ పెళ్లి అని చెప్పడానికి కావాల్సిన సాక్ష్యాలు ఎలా సేకరించాలా అని ఆలోచిస్తున్నాను, అందుకే తలనొప్పి వచ్చింది అంటుంది. ప్రియ ఆలోచిస్తూ ఉంటే ఐడియా రావాలి కానీ తలనొప్పి రావడం ఏమిటి, అది కూడా కొత్త తలనొప్పి అంటున్నావు. నువ్వేదో నా దగ్గర దాస్తున్నావని అర్థమైంది, ఏదో జరిగింది, దానివల్లే నీకు తలనొప్పి వచ్చింది. ఆ తలనొప్పిని నాకు తగిలించడం ఎందుకని నువ్వు నా దగ్గర దాస్తున్నావు, అంతేనా అని అడుగుతుంది. దమయంతి అలాంటిదేమీ లేదు బేబీ, ఒక్కోసారి ఒక విషయం గురించి ఆలోచిస్తుంటే ఇలా తలనొప్పి వస్తుంది. కాసేపు ఆ టాపిక్ గురించి ఆలోచించడం మానేస్తే తలనొప్పి తగ్గిపోతుంది. ఇప్పుడు నువ్వు వచ్చాక ఆ విషయం ఆలోచించడం మానేశాను కదా, తలనొప్పి తగ్గిపోయింది అంటుంది. ప్రియా సరే అయితే అంటూ హ్యాపీగా వెళ్ళిపోతుంది. దమయంతి ఓసే రాధ, అగ్రిమెంట్ పెళ్లిని అసలైన పెళ్లిలా మార్చుకున్నావు కదా, ఏకై వచ్చి మేకులా మారిపోయాననుకుంటున్నావు కదా, నువ్వు ఏకైనా మేకైనా పీకి అవతల పడేస్తాను, చూస్తూ ఉండు అనుకుంటుంది దమయంతి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.